తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రికాలం మందు ప్రియులు ఆనందరావు గారి గృహంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి సంఘముగా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. మన్ను నిన్ను స్తుతించున, పాతాళమందు నీకు స్తుతి కలుగదు కదా తండ్రి. ఈరోజు సజీవులమై ఉండి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఈ కుటుంబాన్ని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మా గ్రామాన్ని దీవించండి నాయన. క్షేమము దయచేయండి నాయన. అకాల మరణములు లేకుండా చేయండి. శాంతి సమాధానములతో ప్రతి కుటుంబం జీవించడానికి సహాయం చేయండి. అన్నిటికి మించి నిన్నెరుగుటకు కృప చూపండి. నీ ప్రేమను రుచి చూచుటకు సహాయం చేయండి నాయన. ఈ దినాల్లో వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు వందనాలు. ఇంకా నువ్వు కృపను అనుగ్రహించమని మనవి చేస్తూ రైతులను, రైతు కూలీలను మీరు దీవించండి. పంట బిడ్డలకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. ఇంకనూ మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి. ఈ రాత్రి సూచనను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మరి అవకాశం లేని పరిస్థితుల్లో మీరు కృప చూపారు నాయన. బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ ప్రభువా, దీర్ఘాయుష్ కలిగి నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. ఈ రాత్రి కూడికంతటి ద్వారా మీరు మహిమ పొందండి. నీ వాక్యం ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. దయచేసి నన్ను క్షమించండి. నీ సులువు చాటున నన్ను మరుగుపరచండి. బిడ్డలందరికంటే నేను ఎంతో బలహీనుడునని నీ సన్నిధిలో నిజముగా ఒప్పుకుంటున్నాను. క్షమించి కృప చూపండి. నీ రక్తధారల చేత ఆయన శుద్ధీకరించండి. నీ కార్యాలు మా మధ్యలో జరిగించండి. మా గ్రామస్తులకు, ఇక్కడున్న ప్రజలకు, ప్రతి ఒక్కరికి కావలసిన వాక్కును మీరే అందించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. స్తోత్రం. అపోస్తుడైన పౌలు దేవుని ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మానవ జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో సందర్భాలు, ఇదొక ప్రయాణం. ఎన్నో లోటుపాట్లు, ఎన్నో అవకతవకలు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దేవుని సేవకుడైన పౌలు అంటున్నాడు, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతా బుద్ధి ఈ దినాల్లో చాలా కొరవడుతుంది. గ్రేట్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఇవి లేవు మనుషులలో. ఎన్ని దేవుని దగ్గర నుండి అనుభవిస్తున్నా కానీ, ఎన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నా కానీ, దేవుడిచ్చే ప్రతి ఈవిని అనుభవిస్తున్నాడు కానీ మనుషుడు, కానీ దేవుణ్ణి స్తుతించే విషయంలో వెనకబడిపోయాడు. కొద్దిమంది అయితే అసలు లేరు, స్తుతించే అనుభవాల్లో లేరు, కృతజ్ఞత చెల్లించే అనుభవాల్లో లేరు. ప్రియులరా, మనలను కలుగజేసిన వాడు ఆయనే.
బైబిల్ చెప్తుంది 100వ కీర్తనలో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు ప్రజలము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము అంటాడు. దేవుని స్తుతించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, దేవుడు మనలను కలుగజేశాడు. దేవుడు మనలను కలుగజేశాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు అని 14వ కీర్తన 1వ వచనంలో మనం చదువుతాం కదా. దేవుడు లేడు అనేవాడు బైబిల్ చెప్పే భాష, వాడొక బుద్ధిహీనుడు. హీఈస్ ఎ ఫూల్. అతడొక బుద్ధిహీనుడు. దేవుడు లేడు అనడానికి అవకాశం లేదు. నీ ఉన్నావంటే దానికి కారణం దేవుడు. నా అంతట నేనే కలగలేదు, మీ అంతట మీరే కలగలేదు, మనంతట మనమే తయారైపోలేదు. ఇంకా మాట్లాడితే అమ్మా నాన్న కూడా మనలను తయారు చేయలేదు, వారు ఒక కారణం మాత్రమే. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివితే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. అమ్మని అడగండి, ఎముకలు ఎట్లా ఏర్పడ్డాయో. ఎలా నీవు సృష్టించబడ్డావో నీకు తెలుసా? నీ జన్మకు ఒక కారణం ఉంది. నిన్ను పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం అది ప్రతి సందర్భంలోనూ దేవునిని బాధ కలిగించేది, అలాగే మనుషులను కూడా బాధ కలిగించేదే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, దేవుడు మనలను పుట్టించాడు. దేవుడు నీకు ఊపిరినిచ్చాడు. దేవుడు నీకు ప్రాణం పోశాడు. నీకు కావలసినవన్నీ అనుగ్రహించాడు. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త నీకు అర్థమవ్వాలి. ఒక పదార్థం చూసినప్పుడు దానిని తయారు చేసిన కంపెనీ మనకు తెలుసు కదా. తయారు చేసేవాడు లేకుండా ఎలా తయారైంది అది ఏ వస్తువైనా కావచ్చు. దాని వెనకాల సమ్ పర్సన్ ఈజ్ దేర్. అలాగే మానవ సృష్టి వెనుక దేవుని చిత్తముంది, దేవుడున్నాడు. కాబట్టి దేవునిని మనము స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవునిని స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని విషయంలో మనం ఎక్కడ అనాలోచనగా, అశ్రద్ధగా, అవివేకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుడే దేవుడు. ఆయన వాక్యంలో రాయబడిన మాట, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చేవాడను కాను అని అన్నాడు. ఒప్పుకో. ఉదాహరణకు మీరే ఏదైనా చేశారనుకోండి, దాన్ని వేరే వాళ్ళు వచ్చి నేనే ఇది చేశాను అన్నారనుకోండి, పోనేలే అనుకుంటారా? అనుకో. అందుకనే ఉదాహరణకి వాటర్ బాటిల్ ఉంది, తయారు చేసిన కంపెనీ పేరు ఇక్కడ రాసుకున్నాడు వాడు.
నేను ఎవరికి తెలియకూడదు, నా ప్రొడక్ట్ వెళ్తే చాలు అనుకోడు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం ఎంతో శోచనీయం. సృష్టికర్తే, సృష్టే. స్తుతి చెల్లించవలసింది దేవునికి మాత్రమే, పొగడవలసింది దేవుణ్ణి మాత్రమే, ఆరాధించవలసింది దేవుణ్ణి మాత్రమే, పూజించవలసింది దేవుణ్ణి మాత్రమే. ఆయన ఒక్కడే పూజార్హుడు, ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ కుటుంబంలో స్తుతి ఉండదో ఆ కుటుంబంలో దేవునికి మహిమ ఉండదు. ఆ కుటుంబంలో అపవాది ఏలుబడి చేస్తాడు. ఆ కుటుంబంలో అపవాది వెర్రవీగుతాడు. దేవుని వైపు తిరగడం, దేవునిని స్తుతించడం, దేవునిని ఆరాధించడం, దేవునిని మహిమపరచడం, ఇది దేవుడు మనకు అప్పగించిన పెద్ద బాధ్యత. కావలసినవన్నీ మనకిచ్చాడు, కావలసినవన్నీ మనకు అనుగ్రహించాడు. శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఏం చేయమంటున్నాడంటే, అన్నీ ఆస్వాదించు, సృష్టిలో ఉన్న వాటితో ఆనందించు. స్తుతించే విషయంలోకి వచ్చేసరికి నీవు నన్నే స్తుతించాలి. ప్రియులారా, దేవుడు మాత్రమే దేవుడు. నేను మీకు ఎంత మేలు చేసినా, నేను మీకు ఎంత సహాయం చేసినా నేను ఎన్నటికీ దేవుణ్ణి కాను. ఒకవేళ కృతజ్ఞతా బుద్ధితో దేవుడెళ్ళే వచ్చావంటే అనొచ్చు, కానీ ఏ మనిషి ఎన్నటికీ దేవుడు కాజాలడు. సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాలేడు. దేవుడు దేవుడే. మనము ఆయననే స్తుతించాలి, మనం ఆయననే ఆరాధించాలి. మన స్తుతులన్నీ ఆయనకే చెందాలి. ప్రియులారా, దేవునిని మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవుని పట్ల ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. వారి విశ్వాసంలో బలంగా ఉంటారు. దానియేలు గారు అనే గొప్ప దైవజన్ అన్నాడు, నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో నీలో అంత విశ్వాసం పెరుగుతుంది, అంతగా నీ విశ్వాసంలో నీవు వర్ధిల్లుతావు అన్నాడు. ఈ దినాల్లో మందిరానికి వచ్చే వాళ్ళలో కూడా కృతజ్ఞతా భావం లేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు, దేవుడు నాకు ఏం చేశాడని. కృతజ్ఞత లేని స్థితి మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో చూడొచ్చు. ఇశ్రాయేలునే గనుక మనం చూస్తే వారు దేవుని దగ్గర నుండి అసాధారణమైన కార్యాలు చూశారు. ప్రపంచంలో అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ అలాంటి కార్యాలు ఎన్నడూ జరగలేదు. అన్ని గొప్ప కార్యాలు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు చేశాడు. ఎర్ర సముద్రము పాయలు చేశాడు. ఆరిన నేలలో ఇశ్రాయేలీయులను నడిపించాడు. అదే సముద్రములో శత్రువులైనటువంటి ఐగుప్తీయులను ముంచివేశాడు. ఆశ్చర్యం. సముద్రము రహదారిగా మారిపోయింది. సముద్రంలో రహదారులు వేశాడు ఆయన. తూర్పు గాలిని రప్పించినప్పుడు సంవత్సరాలు పట్టలేదు, నెలలు పట్టలేదు, చాలా తక్కువ సమయంలో సముద్రంలో బాట ఏర్పడింది. లక్షల మంది ప్రజలు, పశువులు, వారి కలిగిన సమస్తం యువతల వైపు నుండి అవతల వైపుకి వెళ్ళిపోయారు. గొప్ప కార్యం ప్రభు వారి జీవితంలో చేశాడు.
ప్రియులరా, అంత గొప్ప అసాధారణమైన కార్యాన్ని వారు చూసిన తర్వాత దేవుణ్ణి స్తుతించారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో తంబురతో నాట్యంతో వారు స్తుతిస్తూ పాటలు పాడినట్లుగా మనం చూస్తాం. మరలా 15వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి నిర్గమకాండంలో అక్కడ మరలా ఒక సమస్య ఏర్పడింది. నీళ్లు లేవు, ఉన్న నీళ్లు కూడా చేదుగా ఉన్నాయి, తాగడానికి ఉపయోగకరంగా లేవు. ఆలోచించండి. వెంటనే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కృతజ్ఞత అనేది తాత్కాలికంగా ఉద్రేకపూరితంగా వచ్చేది కాదు. అది కొద్దిమంది చెప్పండి ఎంతో స్తుతించినట్టు కనబడతారు, కానీ మళ్ళా సణుక్కుంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే కూటం కూడా అవదో ఈలోపే ఏదో సమస్య వస్తుంది, ఇక మళ్ళీ సణుగుడు మొదలే. ఉదాహరణకి కరెంట్ అయిపోయింది అనుకోండి, మరలా మొదలే. కృతజ్ఞత అనేది తాత్కాలికమైన ఉద్రేకపూరితమైనది కాదు. నీ గుండెల్లో దేవుని పట్ల ఒక విశేషమైన భావం కలిగి ఉండాలి. నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో ఉన్నాడని నీవు గ్రహించాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గ్రహించాలి. దేవుని శక్తిని మీరు నమ్మాలి. పోయిన వారం కూడా మీకు చెప్పాను, మీకు దేవుడు ఎంత బాగా అర్థమైతే అంత బాగా విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి, ప్రతి పరిస్థితిలో నిబ్బరం కలిగి ఉంటారు. దేవుని పట్ల ఉన్నతమైన అభిప్రాయం 10,000 సమస్యలకు పరిష్కారం అన్నాడు A.W. టోజర్ అనేటువంటి గొప్ప దైవజనుడు. ప్రియులారా, దేవుని విషయంలో మనిషి అభిప్రాయాలు రకరకాలుగా మారిపోతుంటాయి. ఎవరూ చేయని కార్యం దేవుడు చేశాడు. సముద్రం ఆరిపోయేటట్లుగా ఐగుప్తు ప్రజలు, లేకపోతే ఐగుప్తు సైన్యం, ఐగుప్తు రథాలు, ఐగుప్తు గుర్రాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. కృతజ్ఞత ఎంతసేపు ఉందంటే సమస్య రానంతసేపు ఉంది. మళ్ళా సమస్య వచ్చిన వెంటనే కదా, మనలో కూడా చాలా మంది ఎంతో స్తుతించినట్టు కనబడతాం, ఎంతో ప్రార్థించినట్టుగా, ప్రభువా నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలయ్యా అని చెప్తున్నట్టుగా కనబడతాం. ఎంతసేపు చెప్తారు చెప్పండి? సమస్య రానంత వరకు, బలహీనత రానంత వరకు, కొదువ రానంత వరకు రాకుండా ఉండవా? అందుకనే పౌలు గారు అన్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట దేవుని చిత్తము. ప్రియులరా, ఏది దేవుని చిత్తం అంటే, ఏది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడంటే ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. సంతోష సమయంలో ప్రభువుని స్తుతించాలి, శ్రమల్లో కూడా ప్రభువుని స్తుతించాలి.
ఇది ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. కృతజ్ఞత లేని స్థితి నిన్ను ఆత్మీయంగా దిగజారిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, ఇంకా సమస్యలు ఎక్కువయ్యేటట్లుగా చేస్తుంది. రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటావు నీవు. ప్రియులరా, పరిచర్యలోనే కానీ, కుటుంబంలోనే కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లోనే కానీ, ఆరోగ్య విషయాల్లోనే కానీ, అది ఏ విషయమైనా కావచ్చు, ప్రతి విషయంలో మనం ప్రభువుని స్తుతించాలి. ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాలి. చిన్న చిన్న వాటికే సముద్రాన్ని ఆరిపోజేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా అనే ఆలోచన వారికి కలగలేదు. దేవుడు లేడా? ఉన్నాడు కదా. ఇదిగో నిన్నే దేవుడు మేలు చేశాడు, ఈరోజు చేయడా? చెప్పండి. నీవు భయపడకుండా ఉండాలంటే, నీవు చెదిరిపోకుండా ఉండాలంటే, నీవు నిరుత్సాహపడకుండా ఉండాలంటే గత కాలంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మేలుని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీలోనికి కృతజ్ఞతా భావం ఉప్పొంగుతుంది. ప్రియులరా, శోచనీయం, ఈ దినాల్లో విశ్వాసులకు కూడా కృతజ్ఞత లేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుడే కనుకుంటే నాకెందుకు ఇలా జరుగుతుందండి, దేవుడే కనుకుంటే నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుందండి అని చాలా భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి నీవు దుఃఖపరుస్తున్నావు. నీకు మేలు జరిగితేనే ఆయన దేవుడా? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆయన దేవుడే. నీవు ఆయన స్తుతించబద్దుడవై ఉన్నావు. 95వ కీర్తనలు అంటాడు, 95వ కీర్తన మొదటి వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. చూడండి 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. భక్తి ఎలా వస్తుంది చెప్పండి? మోకరించాలనే ఆలోచన, స్తుతించాలనే ఆలోచన, సాగిలిపడాలనే ఆలోచన, ఇవన్నీ ఎలా వస్తాయి? నీకు దేవుడెవరో అర్థమైతే, దేవుని గొప్పతనం ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో నీకు అర్థమైతే స్తుతించకుండా ఉండలేవు. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. ప్రియులారా, నిరాశలో ఉన్న నిన్ను విడిపించింది ఆయన కదా. ఏ తోడు లేక అల్లాడుతున్న సమయంలో నీ తోడు వచ్చి నిన్ను ధైర్యపరిచింది ఆయన కదా.
ఎవరు లేని సమయంలో నిన్ను పోషించింది ఆయన కాదా? ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించే విషయంలో వెనకడుగు వేశారు. వాళ్ళకు దేవుడు చేసిన మేలు గుర్తుకు రాలేదు. అందుకే దావీదు మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనిషికున్న బుద్ధి అంటే తెలుసా? మర్చిపోవడం. తేలిగ్గా మర్చిపోతాం ఎన్నైనా. చెప్పండి. అందుకే ఒక సామెత, మ్యాన్ గెట్స్ 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 అండ్ ఫర్గెట్స్ అన్నారు. తింటాడు 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 తింటాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు తింటాడు? ఒక్క సంవత్సరం పెట్టకపోతే, ఎప్పుడు పెట్టాను నాకు, ఏం పెట్టాను మా లావు అసలు అంటాడు. ఇదాల పిల్లల మనస్తత్వం ఇదే కదా. ఎవరు పెట్టట్లేదు, నువ్వే కన్నావా ఏంటి, నువ్వే పెడుతున్నావా? చెత్త కుండీలు వదిలేసిన తల్లిదండ్రులు లేరు, పెండంగానే చంపేసిన తల్లిదండ్రులు లేరు. కృతజ్ఞతా భావం నీలో లేదు కదా. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మనుషుల పట్ల కూడా కృతజ్ఞతగా ఉంటాడు. ఆ వ్యక్తి మనుషుల దగ్గర కూడా చాలా కృతజ్ఞత కలిగి మాట్లాడతాడు. ఇది నాలో కృతజ్ఞతా భావం లేదు, కృతజ్ఞతా భావం లేదు. దానికి కారణం నీ దేవుడు ఎవరో నీకు తెలియలే. ఇంకా నీవు ఎవరి ద్వారా పోషించబడుతున్నావో, నిన్ను ఎవరు నిర్మించారో, నీకెవరు రూపమిచ్చారో, నీకెవరు ఇదంతా కలుగు చేశారో ఆయన అర్థం కాల నీకు. ఆయన స్తుతించే అనుభవాల్లో నీవు లేవు కాబట్టి లోకంలో కృతజ్ఞత లేకుండానే బ్రతుకుతావు. ప్రియులారా, వారు శోధించారు, వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండా వారు వెళ్ళవలసి వచ్చిందో. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రికలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవునిని దుఃఖపెట్టారో, ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారో, ఏ విధంగా కృతజ్ఞత లేకుండా జీవించారో, తమకు నచ్చినట్టుగా తమకు తోచినట్టుగా ఎలా దేవునికి కోపం పుట్టించారో, ఎలా దేవునికి దుఃఖం కలుగజేశారో, ఎలా నష్టపోయారో వాటన్నిటినీ రాస్తూ అంటాడు, ఈ సంగతులన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి అంటాడు. బైబిల్ గ్రంథంలో మనిషి చేసిన తప్పులు, మనిషి చేసిన గొప్పలు రెండు పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. కొద్దిమంది కళ్ళకు తప్పులే కనబడుతున్నాయి, మంచిదే. తప్పు కనబడినా తప్పేమీ లేదు, కానీ తప్పుడు దృష్టితో చూడటం తప్పు. ఎందుకు పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో మనిషి చేసిన లోపాలు రాసి పెట్టాడంటే, వారు అలా చేశారు, నష్టపోయారు, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు అలా చేయకు అని చెప్పటం కోసం, అని ఒక మంచి సందేశం నీకు ఇవ్వడం కోసం బైబిల్ గ్రంథంలో మనుషులు చేసినటువంటి లోపాలన్నీ రాయించి పెట్టాడు. చిన్న చిన్న విషయాలు కూడా రాయించి పెట్టాడు. ఇది పరిశుద్ధ గ్రంథం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందండి, కృతజ్ఞత భావం నీలో ఉండాలి. ప్రతి విషయంలో మీరు ప్రభువును స్తుతించాలి. మీలోనికి చింత వచ్చింది అంటే అర్థం ఏంటి తెలుసా? కృతజ్ఞత ఎగిరిపోయిందని అర్థం. అర్థమవుతుందా మీకు? చింత వచ్చింది అంటే అర్థం కృతజ్ఞత లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. సణుగుడు వచ్చిందంటే అర్థమేంటి తెలుసా? నా కర్మింతే, నా బతికింతే, ఎప్పుడు తింటానే ఉంటారు, ఈ మాట అంటానే ఉంటారు. ఎన్ని క్రిస్మస్లకు బట్టలు కొన్నా, ఒక్క సంవత్సరం క్రిస్మస్కి బట్టలు లేకపోతే పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నా, ఎప్పుడున్నాయి నాకు. ఆమెనంటే బాగుండు దేవుడు, కృప చూపే దేవుడు అండి, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ప్రియులారా, నేను మరలా ఈ మాట చెప్తున్నా, మీకు దేవుని పట్ల కృతజ్ఞత ఉంటే మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉంటుంది.
చిన్న చిన్న విషయాలకు కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది నాలో లేదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నావు తెలుసా, డబ్బులు తీసుకున్నాడండి. ఎవరి కోసం చేస్తాడు? గవర్నమెంట్ జీతం ఇవ్వట్లేదా? అయినా ఒక చిన్న మాట, మీ ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు, థ్యాంక్స్ బాబు అనకూడదా? ఏంటంట, వాళ్ళకి ఉద్యోగం అదేగా. కృతజ్ఞతా భావం నీలో ఉండాలి. ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ సమస్య వచ్చినా ప్రభువుని స్తుతించాలి. చూసే వాళ్ళకి వింతగా అనిపించవచ్చు, చూసే వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అయినా కంగారు పడవసలా. ప్రభువు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నారు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నారు. దేవుడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన తర్వాత మీరు మర్చిపోయినా కానీ ఇంకా క్షమిస్తాడు. క్షమించే దేవుడు ఆయన. పర్లేదు, నన్ను కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఎంతో మంచివాడు, ప్రభు ఎంతో గొప్పవాడు. దేవుని మనసు మనకి ఇంకా అర్థం అవట్లేదు. అర్థం కాకే ఏదేదో చేస్తున్నాం, మల్లగుల్లాలు పడుతున్నాం, ఏదేదో ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, ప్రతి విషయంలో మీరు స్తుతించాలి. బర్త్డే అయినా ప్రభువుని స్తుతించండి. జ్వరం వచ్చిందా చెప్పండి, ప్రభువును. వస్తుందా అప్పుడు స్తుతి? ఈ రకరకాల ఆలోచనలు వస్తాయి. స్తుతి నీ నోట ఉంటే నీ పరిస్థితులు మారిపోతాయి. హృదయంలో ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. దేవుని పట్ల కృతజ్ఞత భావం నీ హృదయం నిండా నింపబడి ఉంటే నోటంటే ఏమొస్తాయి? స్తుతులే వస్తాయి, మంచి మాటలే వస్తాయి, అనుకూలమైన మాటలే వస్తాయి, దేవుణ్ణి సంతోషపెట్టే మాటలే వస్తాయి, దేవునికి మహిమ తెచ్చే మాటలే వస్తాయి. హృదయంలో కృతజ్ఞత లేనప్పుడు ఊరికే మందిరంలో 4 గోడల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, బయటికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడతావు. అదిగోండి, వాళ్ళకి ఎందుకు చేశాడో చూడండి దేవుడు, నాకేం చేశాడు, వాళ్ళకి చూడండి ఇట్టా, ఆ పరిస్థితి ఇట్టా. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు గ్రంథంలో నాబాలు అనే మనుష్యుడు ఉన్నాడు. అతడు మొరటాడు. గొర్రెలు ఒకానొక సందర్భంలో దావీదు గొర్రెలను, గొర్రెల కాపర్లను, అతని మందను కాపాడాడు. గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం అనగా మనకి ఎట్లా కోతకాలమో అట్లా వారికి పంట కాలం. ఆ సమయం వచ్చినప్పుడు దయచేసి మా పరిస్థితి ఏం బాగలేదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఒక దూతను పంపాడు కబురు నాబాలు దగ్గరికి. అతని పేరుకు తగ్గట్లుగా అతడు మొరటవాడు అని రాయబడింది బైబిల్లో. కృతజ్ఞత లేని స్వభావం. దావీదు ఎవడు, యెషీ కుమారుడెవడు అని లెక్కలేనట్లుగా మాట్లాడేశాడు. దానికి కారణం ఏంటి? అతడు చేసిన మేలు ఇతనికి జ్ఞాపకమే లేదు, అసలు జ్ఞాపకమే లేదు. ఎంత ఘోరం! ప్రియులరా, ఈ రాత్రి మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే సమయంలో మనుషుల పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివాడు అర్ధంతరంగా చనిపోతాడు. కొంచెం దీవించబడ్డాడు, కొంచెం కలిగింది, కొంచెం స్తోమత వచ్చింది, కొంచెం స్థాయి పెరిగింది, మాట్లాడుతున్నాడు లెక్కలేనట్టుగా. వాడేవాడు, వాడెంత. దావీదు కోపం వచ్చింది, వచ్చేశాడు. సైన్యాన్ని తీసుకుని, అతనితో ఉన్న జనాలను తీసుకుని నాబాలును సంగతి చూడడానికి వచ్చేశాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, భార్య అడ్డంబడి ఆపింది. ఈలోపే
నాబాలు గుండె పగిలి చనిపోయాడు. దావీదు వస్తున్నాడన్న సంగతి వినబడింది, చనిపోయాడు. ఎందుకు చనిపోవాలి చెప్పండి? అతడు బతకొచ్చుగా, ఎందుకు బ్రతకలేకపోతే? ఈ దినాల్లో అకాల మరణాలకు కారణం కృతజ్ఞత లేకపోవడమే, దేవునిని ఎరగకపోవడమే, లెక్కలేనట్లుగా ప్రవర్తించడమే, లెక్కలేనట్లుగా మాట్లాడడమే. నీకు నోరుందని మాట్లాడుతున్నావు, డబ్బు ఉందని చెలరేగుతున్నావు, కానీ నీకంటే పైన ఒకడున్నాడు. అన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన, అందరినీ చూస్తున్న దేవుడు ఆయన. ప్రియులారా, మనము దేవునికి భయపడాలి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. మనుషుల విషయంలో కూడా మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నా మాటలు ముగిస్తున్నాను. దేనిని గురించి చింతించకండి, ప్రతి విషయంలో స్తుతించండి, ప్రతి విషయంలో స్తుతించండి. మనం అన్ని పాటలు పడతాం, కానీ తీరా సమస్య దగ్గరికి, స్థితి దగ్గరికి వచ్చి, పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి చతికిలు పడతాం. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. హల్లెలూయా. నిజమే, మానవా? స్తుతించటం మానవా? స్తుతిస్తూనే ఉంటావా? ఒక దైవజనుడు అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరండి, అబద్ధాలు పాడతారు అన్నాడు. నిజంగా స్తుతించటం మానకుండానే స్తుతిస్తూనే ఉంటావా? యోబు అద్భుతం అండి. యోబుని గురించి సాతాను అనుకున్నాడు, లేకపోతే దేవుని వెంబడించే వారి గురించి అపవాది యొక్క ఆలోచన ఏంటి తెలుసా? వీళ్ళంతా బాగున్నంతసేపు స్తుతి స్తోత్రం అంటారు, ఏదన్నా తేడా వస్తే దేవుడు లేడు, ఏమి లేడని అడ్డం తిరిగి దేవునికి వీపు చూపిస్తారు, దేవుని దూషిస్తారు, స్తుతించిన నానోడితోనే దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇది అపవాది ఆలోచన. కానీ దేవుడు అన్నాడు, అట్లా సీన్ ఏం లేదు నాన్న, కంగారేం పడమాకు. నా ప్రజలు నేను ఇచ్చినప్పుడే కాదు, నేను ఇవ్వనప్పుడు కూడా స్తుతిస్తారు. జ్ఞాపకం చేసుకోండి, నీకు అన్ని ఇచ్చినా ఆయన నీకు తండ్రే. చెప్పండి, ఏమీ ఇవ్వకపోయినా తండ్రే. మనము మంటిమై ఉన్నాం, ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. ప్రియులారా, యోబుకు సమస్తాన్ని తీసివేశాడు. దేవుడు అనుమతించాడు అపవాదికి. అన్నీ పోయినాయి. ఆస్తంతా పోయింది మొదటి స్టెప్లో, రెండవ స్టెప్లో సంతానం అంతా పోయింది, మూడవ స్టెప్లో ఆరోగ్యం అంతా పోయింది. అంతా వచ్చడే అప్పుడు వరకు, అంతా రావడమే అప్పుడు వరకు. రావడం పెరిగిపోవడం ఆస్తంతా. కానీ ఒకానొక దశలో అంతా ఆగిపోయింది, పెరగటం ఆగిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. నున్నగా గుండు గీసాడంటే చూసారా, అట్లా నున్నగా మొత్తం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అద్భుతం ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ మాటల్లో దేవుడు అన్యాయము చేసిందని చెప్పండి, యోబు చెప్పలేదు అని రాయబడింది వాక్యంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అన్నీ ఉన్నప్పుడే మనం స్తుతించడం కాదు, పోగొట్టుకున్నప్పుడు కూడా మనం ప్రభువుని స్తుతించాలి. సక్సెస్ లోనే ప్రభువుని స్తుతించడం కాదు, ఫెయిల్యూర్ లో కూడా మనం ప్రభువుని స్తుతించాలి.
రెప్కం అంటే ఉందా? అందరూ వంట చేసిన తర్వాత తింటుంటే పొగుడుతున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ప్రభువా నీ స్తోత్రం నాయనా, నీ స్తోత్రం నాయనా. ఏం తేడా వచ్చింది అనుకోండి, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడేమంటాం? ఇక వచ్చేస్తుంది కోపం. వీళ్ళందరూ ఇంతేగా మాట్లాడతారు వీళ్ళు. పరిస్థితులు తారుమారైనా కూడా మనం ప్రభువుని స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో కృతజ్ఞత ఉంది అంటే గుర్తేంటో తెలుసా? నీవు దేవునికి అసహ్యమైన పని, దేవుడు చెప్పని పని, దేవుడు వద్దన్న దాన్ని నువ్వు చేయకుండా జాగ్రత్త పడతావు. పాపం విషయంలో జాగ్రత్తగా ఉంటావు, లోకం విషయంలో జాగ్రత్తగా ఉంటావు, శరీరాశల విషయంలో జాగ్రత్తగా ఉంటావు, అపవాది కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉంటావు. నీలో కృతజ్ఞత ఉంది అంటానికి గుర్తది. ప్రియులరా, మనం కృతజ్ఞత కలిగి జీవింపబద్దులమై ఉన్నాం. యోబు అన్ని సమయాల్లో ప్రభువుని స్తుతించాడు. ఆశ్చర్యం అండి, ఎలా స్తుతించగలిగాడో. దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా పోతే ఎలా మాట్లాడతారో. దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు. ఆయనకేం తెలియక కాదు మన జీవితాల్లో రకరకాల పరిస్థితులు అనుమతించేది. నీవు ఎలాంటి వాడివో నీకు అర్థం అవ్వటం కోసం, నీ భక్తి స్థాయి ఎలాంటిదో ఇతరులకు అర్థం అవడం కోసం దేవుడు కొన్నిసార్లు అననుకూల పరిస్థితులను అనుమతిస్తాడు. అలాంటి సమయంలో కూడా మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో నేను ఈ మధ్యన సంఘటన మీకు చెప్పాను. దైవజనుల ఆగమన ప్రకాష్ గారని, ఆయన భార్య పాస్టమ్ గారు మరి మొదటి కాన్పులో కుమారునికి అంది, రెండవ కాన్పులో కుమార్తెనికి అంది. పుట్టింటి దగ్గర ఉంది. టీకా వేయించుకోవడానికి హాస్పిటల్కి తండ్రి తీసుకెళ్తున్నాడు. పిల్లల తాతయ్య కుమార్తెను, ఇద్దరు పిల్లలను, మనవరాలను ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. కామారెడ్డి జిల్లా దగ్గర అనుకుంటాను. అది భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. టిప్పర్ వాడు భయంకరంగా వచ్చి వీళ్ళని కొట్టాడు. స్పాట్లో 4 చనిపోయారు. ఆయన ఒక మాట అన్నాడు, నేను అనేక చోట్ల నిలబడి ఆదరణ కూడికలు ఆయన అన్నమాట, నాకు వివాహమై 5 సంవత్సరాలైంది. నా భార్య ఈ 5 ఏళ్లలో ప్రార్థన చేయకపోవటం నేను ఎన్నడూ చూడలేదు. ప్రెగ్నెంట్గా ఉండి, బాలింతరాలుగా ఉండి సైతం మంచం మీద కూడా ప్రార్థన చేసింది తప్ప ఎన్నడూ ప్రార్థన చేయకుండా ఉండటం నేను చూడలేదు. అనేక చోట్ల నేను నిలబడి మైక్ తీసుకుని యోబు గ్రంథంలోని మాటలు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, ఈ విషయంలో దేవుడు అన్యాయము చేసిందని యోబు చెప్పలేదు అన్న మాట నేను అనేక చోట్ల చెప్పాను. కానీ ఈరోజు నా అనుభవంతో చెప్తున్నాను, దేవుడు నాకు అన్యాయము చేయలేదు అని చెప్పాడు. అదంతా తేలికైన మాట ఏమీ కాదు. ప్రియులరా, దేవుడు అన్యాయము చేయడు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభువుని పట్టుకోండి, ప్రభు వైపే చూడండి. అంతా పోగొట్టుకున్నాడు యోబు, ప్రభువుని స్తుతించటం మానలేదు. ఒకరోజు రానే వచ్చింది దేవుని దీర్ఘశాంతం, దేవుని దయ, దేవుని కనికరం దిగి వచ్చింది. పోగొట్టుకున్నదంతా తిరిగి 2 దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, దేవుడు ఇస్తాడు. మరలా చెప్తున్నాను, ఇచ్చినా ఆయన దేవుడే, తీసుకున్నా కూడా ఆయన దేవుడే. మన జీవితంలో ఏది జరిగినా, సంతోషమందైనా శ్రమల యందైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే అని మనం ప్రభువుని స్తుతించాలి. ప్రియులరా, ప్రభువుని స్తుతించండి. బైబిల్ చెప్తుంది, యెహోవాను స్తుతించుట మంచిది. సణుగుట మంచిది కాదు, కలవరపడటం మంచిది కాదు, చింతించుట మంచిది కాదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు, వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయడం మంచిది కాదు. దేవుని చిత్తము చేయడం మంచిది, కృతజ్ఞత కలిగి జీవించడం మంచిది, స్తుతించడం మంచిది.
దేవుని వైపు చూచి ప్రభువా నీకు వందనాలని చెప్పడం మంచిది. అది ప్రతి సమయంలో ఒప్పిదాం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కృతజ్ఞత కలిగి జీవిద్దాం, దేవునికి లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవునిగా ఆరాధన చేద్దాం. కృతజ్ఞతాభావం మనలో నుండి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్ముడు మనకు అలాగూ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.